Hi, this is Dr. Sindhusha Deepthi, Rumi's Dental Care, Sitamadara. మేడం పంటికి ఇంజ్యూరీస్ గాని, ట్రామా గాని అయినప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమేమి చేస్తారు మేడం? విరిగిన డెప్త్ బట్టి అయితే సిమెంట్ పెడతాము. లేదు అంటే మీరు విరిగిన పార్ట్ తీసుకురాగలిగితే దాన్ని మళ్ళీ అటాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా డీప్‌గా విరిగిందనుకోండి, లోపల నుండి పల్ప్ టిష్యూని రిమూవ్ చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దానిపైన మళ్ళీ ప్రొటెక్షన్ కోసం క్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది అంటే దానికి సిట్టింగ్స్ పడతాయి. పన్ను కంప్లీట్‌గా ఊడిపోతే ఊడిన ఒక 1 అవర్ లోపల మీరు తీసుకురాగలిగితే దాన్ని మళ్ళీ రీపొజిషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ తీసుకొచ్చేటప్పుడు ఐదర్ దాన్ని మీ ఉమ్ములోనే సేవ్ చేసి లేదు పాలల్లో పెట్టి తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ టూత్ గమ్ లోపలికి వెళ్ళిపోయిందంటే దాన్ని మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్ లోకి తీసుకొచ్చి స్ప్లింట్ చేయాల్సి ఉంటుంది. అంటే దానికి ఒక సపోర్ట్ ఇచ్చి కొన్నాళ్ళు దాన్ని పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉంచేలాగా చేయాల్సి ఉంటుంది. సో పన్ను విరిగిన వెంటనే బ్లీడింగ్ ఎక్కువ ఉంటే ఫస్ట్ బ్లీడింగ్ కంట్రోల్ చేసే మెజర్స్ తీసుకోవాలి. ఒక క్లీన్ క్లాత్ తీసుకొని దానికి కంప్లీట్ ప్రెషర్ ఇస్తే ఒక 2-3 మినిట్స్ లో బ్లీడింగ్ కంట్రోల్ అయిపోతుంది. స్వెల్లింగ్ కానీ ఏమైనా ఉబ్బటం అలా ఏమైనా జరిగితే బయట నుండి కోల్డ్ స్పానింగ్ చేసుకోవచ్చు. దెబ్బ చిన్నదైనా పెద్దదైనా ఫ్యూచర్ లో దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నెగ్లెక్ట్ చేస్తే గనక లోపల పల్ప్ డ్యామేజ్ అంటే చెప్పాను కదా, నర్వ్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది, పస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, టూత్ డిస్కలరేషన్ అయిపోతుంది. అంటే మన న్యాచురల్ టూత్ ఉండాల్సిన కలర్ కాకుండా లోపల బ్లాకిష్ అయిపోవడం వల్ల అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఇంజరీ అయిన వెంటనే డెంటిస్ట్ ని విజిట్ చేయండి.